నమస్తే అంకుల్. రేపు ఎలక్షన్స్‌లో మంగళగిరి కాన్స్టిట్యూషన్‌లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎటు చెప్పలేము నాన్న. హ్మ్. ఇవరికి జగన్ పార్టీ గెలిచింది. హ్మ్. ఇప్పుడు తెలుగుదేశం గెలుస్తుందని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. అటు గెలిచిదో ఇటు గెలిచి మార్చారు ఓకే. ఎమ్మెల్యే గారిని. అలాగే మొన్న మీ ఆర్‌కే గారు మీ ఎమ్మెల్యే గారిని రాజీనామా చేసి వెళ్ళిపోయారు. గారుగా మంచోడే, ఓకే. బాగానే చేసుకొచ్చాడు. ఏ మాటకా మాటే. ఆ! ఇప్పుడు ఈయన ఎంతవరకు చేసుకొస్తా అంటే ఎంతవరకు చేయగలుగుతాడో ఏంటో అది వేరు వారు. ఓకే. ఆయనకే ఇవ్వాలి న్యాయం అయితే. ఆ! ఎందుకంటే 2 సార్లు గెలిచున్నాడు, ఆయనకే ఇవ్వాలి. మరి మార్చారు కదా. ఈయన పరిపాలన ఎట్లా ఉండదు. ఈయన తెలుగుదేశం నుంచి వచ్చినోడే. ఆ! తెలుగుదేశం నుంచి వచ్చినాడు, బాగా సంపాదించుకున్నాడు ఈయన కూడా. ఓకే. మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి వస్తే మళ్ళీ కత్తి సంపాదించుకొని మూటేసుకుందాం అనే ఆలోచనతో ఇటు దూకాడు. ఆ! ఈ ప్రజలు తీర్పు ఇవ్వాలి, ఓకే. ఎట్టిస్తారని ఇస్తారు. ఓకే. మంగళగిరిలో అది గండి చిరంజీవి గారికి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ ఓటింగ్ ఎక్కువ ఉంది. లోకేష్ గారు మేము గెలవగలరు అంటున్నారు మరి. అంతా వాళ్ళనేగా. ఆ! ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నాడు, ఆ ఏపరాలు ఉంది, మళ్ళీ ఆయనే. అంతా ఆళ్ళే అయితే ఇక పక్కంటోడు ఎవడు ఉండడు కూడా. వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ అన్నదమ్ముల్లోనే, వాళ్ళ బావ బొమ్మర్దులోనే ఉండాలా, ఎవరికి ఉండకూడదా. ఓకే. వాళ్ళందరూ సాలీలు. ఓకే. శాలీల్లోనే వాళ్ళ ఇళ్ళలోనే ఉండాలి. ఏపరాలు కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ, ఏడు కానీ, ఈడు కానీ. ఇక బయటోళ్ళు బోచెడు మంది ఉన్నారు. ఏం వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఈ నీరు కూడా వాళ్ళంతా వాళ్ళే. పట్టుకునే వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళే నుంచుంటారు, వాళ్ళే గెలుచుకుంటారు, వాళ్ళే సంపాదించుకుంటారు. బయట వాడిని పైకి రానిరాడు. ఓకే. అట్లాంటి మనస్తత్వం కాళ్ళు. ఓకే. అది అయితే మరి ఏ ప్రభుత్వం వస్తే అట్లా బాగుండిద్దంట, జనాలందరికీ న్యాయం జరిగిద్దంట? జనాలందరూ ఏ ప్రభుత్వం వస్తే జనాలకు న్యాయం జరిగిద్ది అంటారు? న్యాయం జరుగుతానికి ఎక్కడైనా న్యాయమేనా. ఆయన పథకాలు పెడతాడు, ఈయన పథకాలు పెడతాడు. పథకాలు పెట్టేవాడు, చేజాపేవాడు ఎక్కడైనా ఉంటాడు. ఓకే. అటు ఉంటాడు, ఇటు ఉంటాడు. కాకపోతే జరిగిన పరిపాలన సరైన పరిపాలన కాదు. నవ్వుతా శైల పరిపాలన. ఓకే. ఈ కేసులని, తనుకుంటాలని, గుద్దుకుంటాలని ఇవన్నీ జరిగినాయి. ఓకే. ప్రజలు రేపొద్దున ఈయనే కోరుకుంటారు, ఆయనే కోరుకుంటారు. అది భగవంతుడికి తెలియాలి. ఓకే. మంగళగిరిలో లోకేష్కి ఏమైనా ఛాన్స్ అవకాశం ఉంటుంది. ఈ దెబ్బ ఉంటుందా? వాడిపోయి ఉన్నాడు. ఆ. ఈ దెబ్బ అవకాశం రావచ్చు. ఓకే. వచ్చిందని అనుకుంటున్నారు ప్రజలు. ఆ. జగన్ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఈ దెబ్బ బయటపడతాడమ్మా ఈడు అని. లోకేష్. ఓకే. అంతే. అలాగే ఇప్పుడు ఆర్కే వాళ్ళు వర్గం ఉంది కదా, ఆ వర్గం గండి సంజయ్ గారికి సపోర్ట్ ఇది అంటారా? రేపు ఎందుకు ఇస్తారండి? పోటాపోటీ లోకేష్ గారు ఇస్తారు. ఆయన కాదని ఇంకొకరికి ఇస్తే అట్టెత్తారు. ఆర్కే గారికి ముఠా ఉంది, వాళ్ళు రెడ్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, బొచ్చెడు మంది. 2 సార్లు గెలిచి ఉన్నాడు. ఆయన కాదని ఎవరినో కొత్తవాడిని తీసుకొచ్చి పెడితే ఎట్లా ఉంటుంది? ఎట్లా వేస్తారు చిరంజీవి గారికి? ఓకే. అయితే లోకేష్ గారు గెలుస్తారట. లోకేష్ గారు బయట ఓకే. పడతాడని ఊహాగానాలు. జనంలో తేడా కాగితం గుర్తు పదవుల లేకపోయినా రుచాబళ్ళను, ఆ బండాను, ఈ బండాను ఇస్తున్నాడు. వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నాడు. వీళ్ళు అధికారంలో ఉండి ఇస్తున్నాడు, ఆయన అధికారం లేకుండానే ఇస్తున్నాడు. ఇత్రి బళ్ళను, తోపుడు బళ్ళను వ్యాపారం చేసుకునేవాడు. అసలు ఆయన పిరక వరకు బాగానే చేసుకొచ్చుకుంటున్నాడు, పదవి లేకపోయినా. ఓకే. వీళ్ళు పదవిలో ఉండి ఇస్తున్నారు, ఆయన పదవి లేకుండానే ఇస్తున్నాడు. ఆయన సొంత డబ్బులు, ఇదే ప్రభుత్వం డబ్బులు, ఇలా సంపాదన డబ్బులు ఏదో ఓకే. అది.